హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మటన్ కీమా కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి మసాలా దినుసుల్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇంకా ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేయాలి. ఇది కొంచెం వేగాక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి కీమాను వేయాలి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా కలిసిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. కారం వేసాక బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టాలి. మీరు కావాలంటే మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇందులోకి నేను చూపించిన గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ పోసాను. వాటర్ పోసాక ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం దీన్ని కలిపి మళ్ళీ మూత పెట్టాలి. మరో 15 నిమిషాలు మూత పెట్టి ఉడికిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ధనియా పొడి వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర పుదీనాని వేయాలి. మీరు కావాలంటే లెమన్ని కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ కీమా రెడీ అయిపోయింది.